ఆఫ్ఘనిస్తాన్లో టోనీ స్టార్క్ మీద అటాక్ జరుగుతుంది. టోనీని ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ కిడ్నాప్ చేస్తారు. 36 అవర్స్ ముందు టోనీ స్టార్క్ ఇండస్ట్రీస్ కంపెనీకి CEO. వాళ్ళ నాన్న తరువాత తను కంపెనీని చూసుకుంటున్నాడు. స్టార్క్ ఇండస్ట్రీస్ లో వెపన్స్ తయారు చేస్తారు. టోనీ తను సొంతగా మంచి వెపన్స్ తయారు చేయగలడు. స్టార్క్ ఇండస్ట్రీస్ వెపన్స్ ఆర్మీలో వాడతారు. టోనీ బిజినెస్ పార్ట్నర్ ఓబీ, టోనీ ఫ్రెండ్ రోడీ ఎయిర్ ఫోర్స్ లో పైలట్. టోనీ ఇంట్లో హై టెక్నాలజీ ఉంటుంది. ఇంటిని జార్విస్ అనే AI సిస్టమ్ చూసుకుంటుంది. టోనీ పర్సనల్ అసిస్టెంట్ పెప్పర్. నెక్స్ట్ రోజు టోనీ ఆఫ్ఘనిస్తాన్ కి తను క్రియేట్ చేసిన వెపన్స్ చూపించడానికి వెళ్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. టోనీ కిడ్నాప్ అవుతాడు. అటాక్ అయినప్పుడు టోనీకి ఐరన్ పీసెస్ చెస్ట్ లో కుచ్చుకుంటాయి. టోనీతోనే బంధించబడ్డ డాక్టర్ టోనీకి ఆపరేషన్ చేసి కొన్ని పీసెస్ బయటికి తీస్తాడు. ఇంకొన్ని హార్ట్ కి దగ్గరగా ఉండడం వల్ల బయటికి తీయలేకపోతాడు. పీసెస్ హార్ట్ లోకి వెళ్లకుండా కార్ బ్యాటరీతో చేసిన ఎలక్ట్రో మ్యాగ్నెట్ ని పీసెస్ ఉన్న దగ్గర పెడతాడు. పీసెస్ మ్యాగ్నెట్ కి అంటుకొని ఉంటాయి. మ్యాగ్నెట్ ని తీసేస్తే పీసెస్ ఇంకా లోపలికి వెళ్లి మనిషి చనిపోతాడు. టెర్రరిస్ట్ గ్రూప్ పేరు 10 రింగ్స్. టెర్రరిస్ట్ టోనీని వాళ్ళ కోసం ఒక వెపన్ ని తయారు చెయ్యమంటారు. టోనీ ఫస్ట్ నేను చెయ్యను అంటాడు. టెర్రరిస్ట్ టోనీని టార్చర్ చేసి ఒప్పుకునేలాగా చేస్తారు. టెర్రరిస్ట్ స్టార్క్ ఇండస్ట్రీ వెపన్స్ వాడుతూ ఉంటారు. టోనీతో మాకు కావాల్సిన వెపన్ తయారు చేస్తే నిన్ను వదిలేస్తాము అంటారు. టోనీకి తెలుసు వెపన్స్ చేశాక తనని చంపేస్తారు అని. టోనీ వెపన్ ని చెయ్యడానికి మెటీరియల్స్ అడుగుతాడు. డాక్టర్ టోనీ చెప్పింది టెర్రరిస్ట్ చెప్పింది టోనీకి ట్రాన్స్లేట్ చేస్తాడు. టోనీని ఎమ్మటే వెపన్ చేయడం మొదలు పెట్టమంటారు. డాక్టర్ టోనీకి హెల్ప్ గా ఉంటాడు. సీసీ కెమెరాలో నుంచి టెర్రరిస్ట్ టోనీని చూస్తూ ఉంటారు. టోనీ టెర్రరిస్ట్ చెప్పిన వెపన్ కాకుండా సూట్ తయారు చేస్తూ ఉంటారు. టోనీ తన చెస్ట్ లో ఎలక్ట్రో మ్యాగ్నెట్ బదులు ఆర్క్ రియాక్టర్ ని పెట్టుకుంటాడు. ఆర్క్ రియాక్టర్ వల్ల ఐరన్ పీసెస్ తన హార్ట్ దగ్గరికి వెళ్ళవు. ఆర్క్ రియాక్టర్ నుంచి సూట్ కి కూడా పవర్ వస్తుంది. టెర్రరిస్ట్ టోనీ పని చేస్తున్నాడో లేదో చూస్తారంతే. వాళ్ళు అడిగిన వెపనే చేస్తున్నాడు అనుకుంటారు. అలాగ టోనీ డాక్టర్ టెర్రరిస్ట్ కి తెలియకుండా సూట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు 10 రింగ్స్ లీడర్ టోనీ కాలికి మెషిన్ పెట్టుకోవడం చూస్తాడు. రూమ్ కి వెళ్లి టోనీ వేసిన డిజైన్ చూస్తాడు. టెర్రరిస్ట్ కి డౌట్ వస్తుంది. టోనీతో రేపటికల్లా మేము అడిగిన వెపన్ తయారు చేసి మాకివ్వాలి అంటాడు. నైట్ టోనీ డాక్టర్ సూట్ తయారు చేయడం పూర్తి చేస్తారు. వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తారు. డాక్టర్ టోనీకి బయటికి వెళ్లే దారి చెప్తాడు. కెమెరాకి కనపడకుండా టోనీ సూట్ వేసుకుంటాడు. టెర్రరిస్ట్ కి టోనీ కనపడలేదని వాళ్ళ రూమ్ కి వెళ్లి డోర్ నుంచి టోనీని పిలుస్తారు. టోనీ పలకడు. డోర్ హ్యాండిల్ దగ్గర బాంబ్ పెట్టి ఉంటుంది. టెర్రరిస్ట్ డోర్ ఓపెన్ చేయగానే బాంబ్ పేలుతుంది. చాలా మంది టెర్రరిస్ట్ టోనీ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. టోనీ సూట్ పవర్ అప్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. డాక్టర్ నేను వెళ్లి టెర్రరిస్ట్ ని కొద్దిసేపు ఆపడానికి ట్రై చేస్తాను అని వెళ్తాడు. డాక్టర్ గన్ ఫైర్ చేస్తూ టెర్రరిస్ట్ వైపు వెళ్తాడు. టోనీ సూట్ పవర్ అప్ అవుతుంది. అడ్డొచ్చిన టెర్రరిస్ట్ ని కొడుతూ ముందుకు వెళ్తాడు. గన్ తో షూట్ చేస్తున్న సూట్ కి ఏమీ కాదు. టెర్రరిస్ట్ డాక్టర్ ని షూట్ చేస్తారు. డాక్టర్ చనిపోతాడు. టోనీ బయటికి వెళ్తాడు. టెర్రరిస్ట్ టోనీని మిషన్ గన్స్ తో షూట్ చేస్తారు. టోనీ సూట్ మంటతో అక్కడ క్యాంప్ మొత్తం తగలపెడతాడు. క్యాంప్ పేలిపోతుంది. సూట్ తో కొంత దూరం ఎగురుతాడు. మధ్యలో సూట్ ఫెయిల్ అయ్యి ఎడారిలో పడతాడు. రెస్క్యూ ఫ్లైట్ టోనీని వెతుకుతూ తిరుగుతుంది. వాళ్ళకి టోనీ కనిపిస్తాడు. టోనీకి కొన్ని దెబ్బలు తగులుతాయి. టోనీని అమెరికాకి తీసుకువస్తారు. టోనీ టెర్రరిస్ట్ దగ్గర 3 months బంధించబడి ఉన్నాడు. టోనీ ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్లకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఏజెంట్ ఫిల్ టోనీ టెర్రరిస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నాడు అని తెలుసుకోవడానికి పెప్పర్ దగ్గర టోనీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో
నేను చేసిన వెపన్స్ మన ఆర్మీతో పాటు టెర్రరిస్ట్ కూడా వాడుతున్నారు. అందుకే నేను ఇప్పటి నుంచి ఇంకా వెపన్స్ చేయడం ఆపేస్తాను అంటాడు. ఓబీ టోనీతో కొన్ని రోజులు నువ్వు ఎవరికీ కనపడొద్దు, నేను చూసుకుంటాను అంటాడు. టెర్రరిస్ట్ ఎడారిలో టోనీ సూట్ వెతుకుతారు. టోనీ తన సూట్ ని అప్గ్రేడ్ చేస్తాడు. స్టార్క్ ఇండస్ట్రీస్ వెపన్స్ కంపెనీ. టోనీ వెపన్స్ చేయడం ఆపేశాడు కాబట్టి స్టాక్స్ పడిపోతాయి. టోనీ అప్గ్రేడెడ్ సూట్ ఎక్కువ దూరం ఎక్కువ పైకి ఎగరగలదు. జార్విస్ హెల్ప్ తో సూట్ ని సక్సెస్ఫుల్ గా వాడగలడు. టెర్రరిస్ట్ ఎడారిలో దొరికిన టోనీ సూట్ తీసుకొని రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు. టోనీకి తెలియకుండా ఓబీ వెపన్స్ డెలివర్ చేస్తాడు. టెర్రరిస్ట్ వాళ్ళకి కావాల్సిన వెపన్ ఆర్డర్ పెడతారు. ఓబీ వెపన్ టెర్రరిస్ట్ కి డెలివర్ చేస్తాడు. టెర్రరిస్ట్ ఒక ఊరిని హైజాక్ చేసి ప్రజల్ని చంపేస్తూ వెపన్స్ అన్ని ఊరులోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. టోనీకి కోపం వస్తుంది. టోనీ సూట్ కి అప్గ్రేడింగ్ అయిపోతుంది. ఫుల్ సూట్ తయారవుతుంది. టోనీ సూట్ తో టెర్రరిస్ట్ హైజాక్ చేసిన ఊరికి వెళ్లి కొంతమంది ప్రజల్ని టెర్రరిస్ట్ నుంచి కాపాడతాడు. మిలిటరీకి సూట్ వేసుకొని టెర్రరిస్ట్ ని షూట్ చేస్తున్నది ఏంటో తెలియక టోనీని అటాక్ చేస్తారు. టోనీ రోడీకి కాల్ చేసి సూట్ వేసుకున్నది నేనే అంటాడు. ఒక ప్లేన్ క్రాష్ అవుతుంది. టోనీ ఆ ప్లేన్ లో ఉన్న పైలట్ ని కాపాడతాడు. రోడీ ప్రెస్ కి టెర్రరిస్ట్ ని అటాక్ చేసిందేంటో మాకు తెలియదు అని టోనీ పేరు బయటికి చెప్పడు. టెర్రరిస్ట్ కి టోనీని కిడ్నాప్ చెయ్యమని చెప్పింది ఓబీ. ఓబీ టోనీని చంపేయమంటాడు. టెర్రరిస్ట్ టోనీని చంపడంలో ఫెయిల్ అవుతారు. ఓబీ టోనీని చంపేసి స్టార్క్ ఇండస్ట్రీని తీసుకోవాలి అని ప్లాన్ వేస్తాడు. టెర్రరిస్ట్ ఎడారిలో దొరికిన టోనీ సూట్ ని ఓబీకి చూపిస్తారు. టెర్రరిస్ట్ ఓబీతో మేము ఈ సూట్ ని నీకు ఇస్తాము, రిటర్న్ మాకు నువ్వు అప్గ్రేడెడ్ సూట్స్ ఇవ్వాలి అని డీల్ చెప్తాడు. ఓబీ టెర్రరిస్ట్ ని చంపేసి సూట్ తీసుకువెళ్తాడు. సూట్ ని శాంపుల్ గా తీసుకొని ఇంజనీర్స్ తో చాలా సూట్స్ తయారు చేయమంటాడు. టోనీ పెప్పర్ ని తన ఆఫీస్ కి వెళ్లి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ తీసుకురమ్మంటాడు. ఆ ఫైల్స్ తో తను చేసిన వెపన్స్ అన్ని నాశనం చేయొచ్చు. పెప్పర్ ఆఫీస్ కి వెళ్లి కంప్యూటర్ లో ఫైల్స్ చూస్తుంది. అప్పుడు ఓబీ టోనీని టెర్రరిస్ట్ తో చంపించడానికి ప్లాన్ చేశాడు అని తెలుస్తుంది. ఫైల్స్ అన్ని పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్తుంది. ఓబీ ఆఫీస్ కి వస్తాడు. పెప్పర్ తొందరగా ఫైల్స్ డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ తీసుకువెళ్తుంది. పెప్పర్ వెళ్ళాక కంప్యూటర్ లో ఫైల్స్ కాపీ చేసుకుని వెళ్ళింది అని ఓబీకి తెలుస్తుంది. ఆఫీస్ రిసెప్షన్ లో ఏజెంట్ టోనీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పెప్పర్ ఏజెంట్ ఫిల్ ని తనతో తీసుకువెళ్తుంది. ఇంజనీర్స్ టోనీ చేసిన సూట్ ని మళ్ళీ క్రియేట్ చేయలేకపోతారు. ఓబీ టోనీని కొంచెం సేపు ప్యారలైజ్ చేసి నిన్ను టెర్రరిస్ట్ తో చంపించాలి అని చూసింది నేనే అని చెప్తాడు. ఓబీ టోనీలో ఉన్న ఆర్క్ రియాక్టర్ ని తీసుకువెళ్తాడు. ఆర్క్ రియాక్టర్ లేదు కాబట్టి టోనీకి కొద్దిసేపట్లో హార్ట్ అటాక్ వస్తుంది. తొందరగా వెళ్లి ఇంకో ఆర్క్ రియాక్టర్ పెట్టుకుంటాడు. పెప్పర్ టోనీకి కాల్ చేస్తే టోనీ కాల్ ఎత్తడు. పెప్పర్ రోడీకి కాల్ చేసి ఓబీ గురించి చెప్తుంది. పెప్పర్ ఫిల్ తో ఇంకొంతమంది ఏజెంట్స్ ని తీసుకొని ఓబీని అరెస్ట్ చేపించడానికి వెళ్తుంది. రోడీ టోనీ ఇంటికి వెళ్లి టోనీకి హెల్ప్ చేస్తాడు. ఓబీ ఒక కొత్త సూట్ తయారు చేసి ఆర్క్ రియాక్టర్ సూట్ లో పెట్టుకొని సూట్ తో ఏజెంట్స్ ని అటాక్ చేస్తాడు. పెప్పర్ వెంట పడతాడు. టోనీ పెప్పర్ ఓబీ ఉన్న దగ్గరికి వస్తాడు. టోనీ ఓబీ సూట్స్ తో ఫైట్ చేసుకుంటారు. ఓబీ సూట్ టోనీ సూట్ కన్నా పెద్దగా పవర్ఫుల్ గా ఉంటుంది. ఓబీ సూట్ టోనీ సూట్ లాగా ఎగరగలదు. వాళ్ళు ఆఫీస్ పైన ఫైట్ చేసుకుంటారు. టోనీ ఓబీని ఓడించలేకపోతాడు. టోనీ పెప్పర్ తో రియాక్టర్ ని ఓవర్లోడ్ చేసి నేను చెప్పినప్పుడు పేల్చమంటాడు. టోనీ అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ ఓబీ టోనీ సూట్ ని పాడు చేస్తాడు. టోనీ రూఫ్ మీద ఇరుక్కుపోతాడు. తను రూఫ్ మీద ఉండంగానే పెప్పర్ ని రూఫ్ ని పేల్చమంటాడు. రియాక్టర్ ఓవర్లోడ్ అవుతుంది. ఓబీకి తగిలి ఓబీ కింద మంటలో పడిపోతాడు. రియాక్టర్ పేలిపోతుంది. టోనీ సమయానికి తప్పించుకొని ప్రాణాలతో బయటపడతాడు. పెప్పర్ ఏజెంట్ ఫిల్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. ఏజెంట్ స్ట్రాటజిక్ హోమ్లాండ్ ఇంటర్వెన్షన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లాజిస్టిక్స్ డివిజన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు. షార్ట్ గా SHIELD షీల్డ్. టోనీ ప్రెస్ కి సూట్ లో ఉన్నది నేను ఐరన్ మ్యాన్ అంటాడు.
ఆ రోజు నైట్ షీల్డ్ డైరెక్టర్ నిక్ ఫ్యూరీ టోనీని అవెంజర్స్ లో జాయిన్ అవుతావా అని అడగడానికి వస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.